హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈరోజు కూడా మీ ముందుకు ఒక చిన్న వ్లాగ్తో వచ్చేసింది మీ సుధక్క. అందరూ కూడా వీడియో ఎండ్ వరకు చూసి డెఫినెట్గా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఈరోజు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పిల్లలిద్దరికీ కాలేజ్ ఉంది. ఈరోజైతే హాఫ్ డే. పిల్లలు మధ్యాహ్నానికంతా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే లోపు నేను చేసుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను చూడండి. ముందైతే దీపారాధన చేద్దామని చెప్పి దేవుడింట్లోకి అయితే వెళ్ళాను. దీపారాధనది చేసుకున్న తర్వాత తులసమ్మకు నీళ్లు పోయడానికని బయటకైతే వెళ్తూ ఉన్నాను. మీకు తెలుసు కదా, మొన్నే తులసి కోట కూడా పెట్టుకున్న వీడియో మీకు కూడా పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో కూడా చూసేయండి. రీసెంట్గానే తులసి కోట అయితే మార్చుకున్నాను. రోజు కూడా మనం తులసికి నీళ్లు పోసేటప్పుడు ఇలాగ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే కావచ్చు, ఎవరికైనా తెలియకపోయిన వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని చెప్తూ ఉన్నాను. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వపావకః యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం అని మనం చదువుకుంటూ తులసిమాతకు నీళ్లు పోస్తే చాలు, ఇక ఆ అమ్మ అయితే మనల్ని అందరినీ కూడా చల్లగా చూస్తుందన్నమాట. నేనైతే రోజు ఇలానే తులసిమ్మకు నీళ్ళు అయితే పోస్తూ ఇలాగ మంత్రాన్ని అది చదువుకుంటాను. పోసి వస్తూ అక్కడ కొన్ని చెట్లకైతే కొన్ని పూలైతే ఉన్నాయి. ఆ 2 పూలైతే తెంచేసుకున్నాను. తెంచి ఇక దేవుడికి వేద్దామని చెప్పి ఇంట్లోకి తెచ్చాను. ఇలాగా కొన్ని పూలైతే వచ్చాయి. కొన్ని చెంబెల్లి పూలు, ఒక 3-4 గన్నేరు పూలు వచ్చాయి. పూలు ఎన్ని వచ్చాయి అన్నది కాదు, ఇక మన చెట్లకు పూసినవి కదా, చాలా సంతోషం అనిపించింది. ఇక దేవుడికైతే వేసేసి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. నిన్న కొత్తవి పాట్స్ అవి తెచ్చుకున్నాను. మా వారు ఒక 2 ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకొని వచ్చారు. అవి నాటుకుందామని చెప్పి మళ్ళీ ఒక 6 కుండీలను అయితే తెచ్చుకున్నాను. కిచెన్లోకి ఎందుకు తెచ్చుకున్నానంటే వీటికి మనం హోల్స్ వేసుకోవాలి కదా, అందుకనే ఒక పక్కన స్టవ్ మీద దేవుని దీపాలు అవి చింతపండులో వేసేసి వాటిని ఉడికిస్తూ ఇక మంట వేస్ట్ కాకుండా ఇలాగ వీటికి హోల్స్ పెట్టేద్దామని చెప్పి వీటిని కూడా తెచ్చేసుకున్నాను. 2 ఒకటేసారి అనమాట. పైన అవి మరుగుతూ ఉంటాయి, అవి తర్వాత తోమేసుకోవచ్చు. ఈరోజు అయితే కొంచెం ఎండ అనేది తక్కువగానే ఉంది, అందుకనే ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసేసుకుందామని చెప్పి కుండీలను అయితే తెచ్చుకొని ఇలాగ హోల్స్ పెట్టేసుకుంటున్నాను. కాస్త పెద్ద టబ్బులేనండి, ఒక్కో టబ్బు మనకు 100 రూపీస్ అయితే పడింది. ఇక దాని మీద కూడా రాశారు చూడండి. ఇలాగా అన్నిటికీ ఇలాగ మనం ఎప్పుడూ కూడా ప్లాంట్ నాటుకునేటప్పుడు దానికి వాటర్ పోవడానికి కంపల్సరీగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. లేదంటే మనకు వేర్ అనేది కుళ్ళిపోయి ప్లాంట్ అనేది గ్రోత్ అనేది ఉండదు. ఇక అన్నిటికీ ఇలాగ హోల్స్ అనేది పెట్టేసుకున్నాను. మా వారు ఏం ప్లాంట్ తెచ్చారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ డెకరేటివ్ పీస్, ఈ షో చెట్లు అయితే తీసుకొని వచ్చారు. ఈ 2 అలానే గార్డెన్లో ఇంకా కొన్ని ఉన్నాయి. వీటికి కింద పెట్టుకోవడానికి స్టాండ్లు కూడా తెచ్చేసుకున్నాను ఒకటేసారి. ఇక ప్లేట్ అడిగితే ప్లేట్ ఏమో 50 రూపాయలు చెప్పారు. ఇక దాని బదులు ఇలాగ స్టాండ్ అయితే నీళ్లు పడినట్లు వెళ్ళిపోతాయి కదా అనేసి నేనైతే స్టాండ్లే తెచ్చుకున్నాను. అంతేకాదు ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ కూడా చేసేస్తాను చూడండి. ఇక ఈ బుడమ చెట్టు అంతా కూడా తీసేశాను. బుడమ కాయలు అయితే చాలా వచ్చాయి కదా మనకు, మీకు చూసి మీకే బోర్ అయి ఉంటుంది కదా. ఇక ఇది కూడా పిందెలు కాయ ఏం లేవండి, అంతా కూడా వాడిపోవడం స్టార్ట్ అయింది. అందుకనే మొత్తంగా కట్ చేసేసాను అనమాట. కట్ చేసి ఆల్రెడీ అక్కడ ద్రాక్ష తీగ ఒకటి ఉంది, అలానే బెండ మొక్కలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే ఇలాగ గుమ్మడి కాయ అనేది ఇలా అయిపోయిందనమాట, మొత్తం బూడిదంతా వచ్చేసింది. ఇక చూద్దామని చెప్పి హార్వెస్ట్ చేసేస్తున్నాను. మొన్నే ఒక గుమ్మడికాయ అయితే కోసి ఇంటికి కట్టేసుకున్నాము అమావాస్య రోజు. ఈరోజు ఇంకో 2 కట్ చేస్తూ ఉన్నాను. అలానే ఇదే తీగ మనకు మిద్దె పైకి కూడా వెళ్ళింది, ఇంకా పైన కూడా 2 ఉన్నాయి. తర్వాత కొన్ని పిందెలు కూడా ఉన్నాయి, చూపిస్తాలండి ముందు వీడియోలో. చూడండి సైజ్ ఎంత బాగా వచ్చిందో. మొన్నంతా బుడంకాయల హార్వెస్ట్ చూశారు కదా, ఇక ఇప్పుడైతే ఇంకా గుమ్మడికాయల హార్వెస్ట్ చూద్దరు కానీ ఇక ముందు చూసారా ఎంత చక్కగా ఉందో. మనకి ఇది ఇక్కడ నేలలో ఉందన్నమాట. మొదలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అసలు ఇంత బరువును ఇది ఎలా తట్టుకుంటుందా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా పైన ఒక పిందె అనేది కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇది ఒకటి తీసుకొని వచ్చాను, కోసి ఇంటి దగ్గర తెచ్చేసుకున్నాను. ఇంకొకటి ఇంటి ముందే ఉందన్నమాట కాయ, అది చూసే లోపు మీరు నేను నాటేసిన ఈ మొక్కలను చూసేయండి.
ఇంటికి ఆ వైపు ఈ వైపు స్టాండ్ వేసి ఇలా పెట్టానన్నమాట. బాగుంది కదా. తర్వాత ఇది ఇంకొకటి, ఇది కూడా చిన్న కొమ్మ మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చారు. ఇవి రెండు వచ్చేసి గులాబీ చెట్లు అనమాట. ఒకటి పింక్, ఒకటి రెడ్ కలరు. దీనికి ఎదురుగా అమూలకు ఉందన్నమాట ఒకటి గుమ్మడికాయ. ఇది రెండో కాయ అన్నమాట. కింద మనకు ఈతిగే మనకు మిద్దెపైకి కూడా అల్లుకుంది. వాటికి కూడా ఇంకా 2 పిందెలు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇందాక ఒక పిందె చూపించాను కదా, ఇక్కడ కూడా ఒక పిందె ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు వీడియోలో? ఇదొక పిందె అనమాట. మొత్తం పిందె కాతల మీద ఉంది మొత్తంగా తీగ. ఇప్పుడైతే ఈ రెండో కాయను కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. గుమ్మడికాయతో నాకు తెలిసిన కొన్ని వంటలు అయితే చెప్తాను. ఇంకా ఏవైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. గుమ్మడికాయతో మార్నింగ్ అయితే హెల్తీగా జ్యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు కూడా చూసారు. ఎవరైనా చూడకపోతే వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. తర్వాత గుమ్మడికాయ ముక్కలతోటి సాంబార్ పెట్టుకోవచ్చు, గుమ్మడికాయ హల్వా చేసుకోవచ్చు. అలానే గుమ్మడికాయ ముక్కలతోటి పేట అనేసి మనకు అక్కడ కాశీ ఆ సైడ్ అంతా కూడా చేస్తారు. ఆ రెసిపీ నాకు తెలుసు. ఇంకా ఇవ్వండి నాకు తెలిసినవైతే గుమ్మడికాయతో చేసుకునే రెసిపీస్. ఇంకా ఏవైనా మీకు తెలిసి ఇలా చేసుకోవచ్చు అని డెఫినెట్గా కమెంట్ చేయండి. అవి కూడా ట్రై చేద్దాము. ఎలాగో నేను ఇవన్నీ చేసినప్పుడు మీతో వీడియో అనేది షేర్ చేసుకుంటాను కదా. ఇదైతే కట్ చేసి ఈ రెండు కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట, గుమ్మడికాయల హార్వెస్ట్. నేను ఇవన్నీ చేసేలోపు పిల్లలు కూడా వచ్చేసారు, ఇక తిని పడుకున్నారు. ఈవినింగ్ అనమాట మా ఊర్లో ఈరోజు నిమజ్జనము.
ఇలాగా ఒక్కొక్కరు అంగరంగ వైభవంగా స్వామిని అయితే నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాగ డీజేలంట, డ్యాన్స్లని, పటాకులని ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్వామిని మీకైతే నాకు వీలైనవన్నీ మా ఇంటి ముందు వెళ్ళేవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక ఈ డీజే వచ్చేసి అలానే సాంగ్స్ పెట్టేద్దామంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ ఎక్కడ వస్తుందో అని చెప్పి ఇక్కడైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉన్నాను. వినాయక చవితి పండగ అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా సంబరంగా చేసుకునే పండగ కదా. ఈ ఒక్క పండగ మాత్రము కులమత భేదాలు లేకోకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ స్వామినైతే ఉన్న 5 రోజులు కూడా మంచిగా పూజించుకొని ఇక వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ సంబరాలు చేస్తూ స్వామివారిని అయితే నిమజ్జనం చేసి ఊరేగిస్తారు కదా. చాలా ఇష్టమైన పండగ అనమాట అందరికీ వినాయక చవితి అంటే. మాకైతే ఇక్కడ పక్కనున్న పల్లెలన్నీ కూడా 3వ రోజే చేసేసారు నిమజ్జనము. తర్వాత మా ఊర్లో అంతా కూడా 5వ రోజు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న వినాయకుడు మా వీధి వినాయకుడు అన్నమాట.
అదండి మరి ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఇంటి ముందరంతా చూసుకున్న తర్వాత మా ఊర్లో అన్ని వినాయకులను చెరువు కట్టకు తీసుకువెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు. ఇక మేము కూడా అలా ఒకసారి చెరువు కట్ట వరకు వెళ్ళాము. వీడియో తీయడానికైతే వీలు అవ్వలేదులేండి. అదంతా కూడా ఏం షూట్ చేయలేదు. అందుకనే ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తూ ఉన్నాను. వీడియో ఎలా ఉందని డెఫినెట్గా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మా ఊర్లో జరిగిన నిమజ్జనాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంత అంగరంగ వైభవంగా అయితే స్వామి నిమజ్జనం కూడా జరిగిపోయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు.